అమ్ముకోవాల్సి వస్తుంది జాగ్రత్త. అయ్యో బాబోయ్, ఇంత మోసమా? €5 ఉంది, 50 చేసేద్దామా? 500 చెయ్యి. ఇంతకీ ట్రావెల్ గోపి సంగతి ఏంటి? ఏముంటుంది? ఏముందంటారేంటండి? కాటారెడ్డి క్యాబ్ అకామిడేషన్ ఇప్పించాడు. మీ కమర్షియల్ కళ్ళకి కనిపించిందో లేదో గానీ అతనికి మీ మీద ఇంట్రెస్ట్ ఉంది. నీలాంటి దేడి దిమాగ్ గాడే క్యాచ్ చేసినప్పుడు నేను క్యాచ్ చేయలేనేంట్రా? దాన్నే నేను క్యాష్ చేసుకుంటున్నాను. అర్థమైందా? ఏమో, నాకైతే మీ కప్పులు చూడడానికి బాగుంటుంది అనిపిస్తుంది అంతే. ఇలాంటి వాడిని పెళ్లి చేసుకుంటే హోటల్లో కప్పులు కడుక్కోవాలి. ట్రూ మ్యామ్. అరే, ఎవడో 2 లక్షలు ఎగ్గొట్టాడని 10 లక్షలు ఖర్చు పెట్టుకుని ఇక్కడికి వచ్చాడంటే మీనింగ్లెస్. వాడికి ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు, అస్సలు ఒక విషన్ లేదు, లేదు. సర్వైవల్ స్కిల్స్ లేవు. లేవు. ఇలాంటి వాడిని చేసుకుంటే మరికొండలో మర్రి చెట్టు కింద ఇడ్లీ బండి పెట్టుకోవాలి. మంచి మోసం ఇది. 3 మీద 200కి 300కి వేసుకొచ్చి సున్నాలు కలిపేస్తారా? అంటే సున్నాకి వాల్యూ లేదు కదా. సున్నాకి లేదు, కానీ మీరు చేసే మోసానికి ఉంది వాల్యూ. మీలాంటి వాళ్ళ వల్లే సినిమా బడ్జెట్లు పెరిగిపోతున్నాయి. ప్రొడ్యూసర్ల భారం డిస్ట్రిబ్యూటర్ల మీద, వాళ్ళే ఎగ్జిబిటర్ల మీద, వాళ్ళే జనాల మీద